ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం. శ్రీరామదూత క్రియేషన్స్ ఆర్జీవి డెన్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన శనివారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి, రేఖా నిరోష, వాసు ఇంటూరి, కోటా జయరాం, ఎలీనా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి కలెక్షన్లు తీసుకువస్తోంది. ఇక 7వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, 8వ రోజు కలెక్షన్స్ ఏ మేర తీసుకురానుందనేది చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలు జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. ఏపీ రాజకీయాలు, జగన్పై ఆనాడు చేసిన కుట్రలు ఇవన్నీ కూడా ఇందులో హైలైట్ చేసి చూపించారు ఆర్జీవి. తొలి నుంచి వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ముందస్తు అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ పెరిగింది. ఖర్చులు, బడ్జెట్ సుమారు 25 కోట్ల రూపాయలు దాటాయని తెలుస్తోంది సినీ ట్రేడ్ వర్గాల నుంచి. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. సుమారుగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక పరిమితంగా కర్ణాటకలో, అలాగే ఓవర్సీస్లో 250 చోట్ల ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలా మందిలో ఆసక్తి పెరిగింది. ఇటు 3 రాజకీయ పార్టీల అభిమానులు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించి వచ్చారు. వ్యూహం సినిమాకు తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ నమోదై 4 కోట్ల వరకు వచ్చింది. రెండో రోజుతో కలిపి సుమారు 5.5 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక 4వ రోజు మొత్తం కలెక్షన్స్ కలిపి 11.5 కోట్ల వరకు వస్తే 6వ రోజు సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం 17 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది. 7వ రోజుతో 19 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంది. 8వ రోజు సినిమాకి 1,50,00,000 రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. కడప, చిత్తూరు, కర్నూలు, కృష్ణా జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో 10 రోజుల వరకు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే విడుదలైన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు 42% వరకు ఆక్యుపెన్సీ అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది.